పక్షానికి కూడా మంచిది కాదని నా అభిప్రాయం. యా శ్రీధర్ రెడ్డి గారు, యా రామచంద్ర నాయక్ గారు ఒకటి అంటుంది ఏంటంటే ఎందుకు రారు కేసీఆర్? ఇప్పుడు ఒకటండి, కాంగ్రెస్ పార్టీ రారు, ప్రజలు ఎన్నుకున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ ఏం కావాలనుకుంటుందో కాంగ్రెస్ పార్టీ చెప్తే చేయాల్సిన అవసరం మా పార్టీకి లేదు. బట్ ప్రజల కోసం చేయాలి కదా, కాంగ్రెస్ పార్టీ కోసం కాకుండా. ప్రజల కోసం కాకపోతే ఇప్పుడు నిన్న ప్రెస్ క్లబ్ కి మా వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఎందుకు వచ్చిండ్రు? ప్రతిపక్షం అయితే మరి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఆయన రానప్పుడు. నేనేమంటున్నా, అది వాళ్ళు ఎవరైనా అడగనీకే అంటే పబ్లిక్ పొద్దున. ఇప్పుడు ప్రజలలో అన్ని విషయాలు ఉన్నాయి, ఎవరికి ఏం సమాధానం చెప్పాలి ప్రజలు చెప్తారు. మీ పంచాయతీ నాకు అర్థం కాదు, మీకు చర్చ కావాలా రచ్చ కావాలా నేను ముందే అడిగిన. ఒకటి ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో లాస్ట్ 3-4 అంశాలు తప్పితే మిగతా ఏందో నాకు అర్థం కాలేదు. 2 లక్షల కోట్లు ఎక్కడికెళ్ళి వచ్చినాయో, ఆ 2 లక్షల కోట్లు ఎక్కడికెళ్ళి ఖర్చు పెట్టినామో నాకది అర్థం కాలే. ఒక ప్రాజెక్ట్ ని చేపట్టిన తర్వాత మొన్న చాలా క్లియర్ గా చెప్పినాం, కాళేశ్వరం స్వరూపము వారే చెప్పిన ఇంత ముందు, ఎన్ని బ్యారేజ్ల నుంచి ఎన్ని రిజర్వాయర్లు ఏంది కథ అంతా ఇప్పటికి చెప్పిన చాలాసార్లు చెప్పినాము. దాంట్లో ఒక బ్యారేజ్ లో ఉన్నటువంటి ఒక జోన్ లో ఉన్నటువంటి 3 పిఎస్ లో ఇబ్బంది ఉంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రాథమికంగా ఇది పనికిరాదని చెప్పింది అని అంటున్నారు. ప్రకాష్ రెడ్డి గారు, మీరు తప్పుడు ప్రచారం అనేది ఈ విషయంలో చేయొద్దు. ది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ క్లియర్లీ సేస్ నౌ దట్ this project of that 7 zone can be restored, repaired and restored అని చెప్పారు. ఆ విషయాన్ని మనం తప్పుదావ పట్టించి అది పనికిరాదని చెప్పారని చెప్పేసి కాంగ్రెస్ వాదనను మీకు వక్త తగ్గుకోవడం అనేది మంచిది కాదు. అది తెలంగాణ రాష్ట్ర సంపద, తెలంగాణ రాష్ట్ర సంపద. దాన్ని బ్లాకులుగా నిర్మించారు. ఆ 7 జోన్ ని కంప్లీట్ గా రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు అనే విషయాన్ని ఎన్డీఎస్ఏ చెప్పింది. ఈ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదని వేరే అంశం. మనం మేడిగడ్డ తర్వాత నుంచి వచ్చినప్పుడు ఎల్లంపల్లి తర్వాత ఉన్నటువంటి కింద మొత్తం అంతా వ్యవస్థ ఏదైతే ఉందో, అన్ని రిజర్వాయర్లు, పంప్ హౌస్లు, టనెల్స్, సర్జ్ పోల్స్, పంపింగ్ స్టేషన్స్, ఇవన్నీ కూడా కొన్ని వందల కిలోమీటర్ల 1531 కిలోమీటర్స్ కెనాల్స్, ఇవన్నీ కూడా వ్యవస్థల భాగం. ఇవంతా తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ వ్యవస్థలో భాగం అవుతాయి. వచ్చే నీళ్లను ఒడిసి పట్టుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి, వందలాది వేలాది చెరువులను నింపుకోవడానికి, చెక్ డ్యాంలను నింపుకోవడానికి, వాగులలో నీళ్లు ప్రవహించడానికి, భూగర్భ జలం నింపుకోవడానికి, మిత్రమా మొదలు రావద్దు రావడం కోసం ఈ ఊకదప్పుడు ఉపన్యాసాలతో పని కాదు. తెలంగాణకు నష్టం చేసిరా లేదా, తెలంగాణ బాధ్యులు ఎవరు, ఆ బాధ్యుల్ని మేము చర్చకు రమ్మంటున్నాం. చర్చకు అంటే నష్టం చేసిన మీరు నష్టం చేశారని వాళ్ళంటారు, వాళ్ళు నష్టం చేశారు. ఒక మధ్య మాట్లాడట్లేదు. ఇది వాస్తవాలు మాట్లాడితే మీకు అర్థం కాకపోతే ఊకదంపుడు లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఊకదంపుడు గురించి మాత్రమే తెలిసిన వాళ్ళు మీరు చర్చను డివైడ్ చేసుకుంటూ పోవచ్చు. శ్రీధరన్న, పాయింట్ మీద మాట్లాడండి. నేను ఏం పాయింట్ మాట్లాడిన ప్రశ్న మీకు చెప్పే సమాధానం ఏంటిది? కేసీఆర్ గారు భరత్ గారు క్రాస్ టాక్ మంచిది కాదు. ఇప్పుడు ఒకటి శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు నష్టం మీ వల్ల ఆయన ఏమంటారు, రేవంత్ రెడ్డి ఏమన్నారంటే నష్టం 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉంది ఆయన, ఇరిగేషన్ మంత్రి కూడా ఫ్యామిలీ చేతిలో ఉంది. లాస్ట్ 5 సంవత్సరాలు, ఇవన్నీ పాయింట్స్ రేవంత్ రెడ్డి చెప్తున్న పాయింట్స్ నేను చెప్తున్నాయి. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్, 10 సంవత్సరాలు ఇరిగేషన్ మినిస్ట్రీ, 5 సంవత్సరాలు హరీష్ రావు, 5 సంవత్సరాలు కేసీఆర్. తర్వాత లాస్ట్ 5 సంవత్సరాలు ఫైనాన్స్ మినిస్ట్రీ హరీష్ రావు దగ్గర. సో ఈ మొత్తం నష్టం కూడా జరిగింది కేసీఆర్ ఫ్యామిలీతో, మిగతా వాళ్లతో కాదు అని రేవంత్ రెడ్డి అన్నారు. కాబట్టి వాళ్ళు జవాబు చెప్పాలి, బయట వాళ్ళు వేరే వాళ్ళు ఎందుకు అని అంటారు. నేనేమంటున్నా, అది ప్రభుత్వం ఆ సంబంధిత సమయంలో వారి మంత్రులుగా ఉండుండొచ్చు. ఆల్ డెసిషన్స్ క్యాబినెట్ కనెక్టివ్ డెసిషన్స్ ఉంటాయి. ప్రభుత్వంగా నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బులు ఖర్చు పెడితే ప్రజాధనాన్ని ప్రభుత్వం ద్వారా ఖర్చు పెడతారు. నేనేమంటున్నంటే వీళ్లకు కాంగ్రెస్ పార్టీకి పదే రాళ్ళేయడం తప్పితే విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంతకుముందు రామచంద్ర నాయక్ గారు చెప్తున్నాడు, ఎందుకు 10 లక్షల కోట్లు అని చెప్తున్నాడు. 4 లక్షల కోట్లు అయింది, 5 లక్షల కోట్లు అయింది, 6 అయింది, 8 అయింది, ఇప్పుడు 10 లక్షల కోట్లు అంటున్నాడు. వీళ్ళ ప్రభుత్వం వచ్చి 18 నెలలు కావాలి 2.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిండ్రు. నేనేమంటున్నా అంటే అప్పులు ప్రభుత్వాలు తెస్తాయి, కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు తీసుకొస్తుంది. ప్రతిసారి చెప్పిన నేను, తీసుకొచ్చినటువంటి ప్రతి రూపాయిని ఏ ప్రాజెక్ట్ కోసం తీసుకొచ్చినామో
ఆ సరే, purpose గా అప్పుల టాపిక్ ఖర్చు వేరు, పెట్టినా- అప్పుల టాపిక్ వేరు. 2 పాయింట్స్ రేవంత్ రెడ్డి రేజ్ చేశాడు, సూటిగా చెప్పండి, అడుగుతున్నా. straight గా చెప్తాను ఒకటి, answer మీకు. జూరాల నుంచి ఎందుకు పెట్టడం వల్ల చాలా నష్టపోయింది, శ్రీశైలం పెట్టకుండా ఉంటే గనక, ఏది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి. రెండవది, తుమ్మిడి హెట్టికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చి 152, 153 అడుగుల దగ్గర కట్టినా సరే ల్యాండ్ అక్విజిషన్ అప్పట్లో మహారాష్ట్రలో 5 లక్షలకు ఎకరం ఉండే, 50 లక్షలు ఇచ్చినా మనకు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది మహా అయితే. దాని బదులు 38,000 కోట్ల నుంచి ఇప్పుడు మేడిగడ్డ దగ్గర కట్టడం వల్ల 1,00,000 కోట్ల మరి ఎందుకు చేయలేవు అంటున్నారు. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బహుశా నేను ఏమంటే అగౌరవంగా మాట్లాడడం నా పద్ధతి కాదు, కానీ ఆయన మంత్రిగా ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, కేంద్రంలో ఉంది. మీరు ప్రతిపాదించిన రోజున మరి ఎందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేదు? ఎందుకు ఒక అనుమతిని తీసుకొని రాలేదు? ఏ అనుమతి లేదు కదా ప్రాజెక్ట్ కి. అక్కడ హెడ్ వర్క్స్ లేకుండానే కెనాల్ తవ్వి అడ్వాన్సులు ఇచ్చి, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి డబ్బులు దొరికిపోయినారు. ఎందుకు సమాచారం తీసుకురాలేదు? చాలా క్లియర్ గా చెప్పినాం, పాడిందే పాడరాలాగా. ఆడ వైల్డ్ లైఫ్ దెబ్బతింటది, చాపరాల వైల్డ్ లైఫ్ ముంపు ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. ముంపు ల్యాండ్ అక్వైర్ చేయొచ్చు, 5 లక్షలు ఉన్న ఎకరాన్ని 50 లక్షలు ఇచ్చినా సరే గవర్నమెంట్ ఒప్పుకుంటే కదా. 10 రెట్లు ఎక్కువ పరిహారం ఇస్తా అంటే ఎవరైనా ఒప్పుకుంటారు కదా అంటారు ఆయన. 20 రెట్లు ఎందుకు ప్రతిపాదించవు? 10 టైమ్స్ ఎక్కువ ఇచ్చినా సరే. సార్ ఒకటి పెద్దగా లాజిక్ ఉండాలా. ఇప్పుడు నీ భూమి నేను అక్వైర్ చేస్తానంటే అది మన రాష్ట్రం అనుకుంటే నయానా ఏదో రకంగా చెప్తాము. పక్క రాష్ట్రం అని భూమిని 10 రెట్లు అంటే ఇప్పుడు పోలవరం చేశారు. పోలవరం వల్ల ఒరిస్సాకు, ఛత్తీస్గఢ్ కు, తెలంగాణకు అందరికి ముంపు ఉంది. అయినా నడుస్తుంది కదా, చేస్తున్నారు కదా ప్రాజెక్టు. ఒప్పుకోకుండా నడుస్తుంది, దానికి అభ్యంతరాలు ఉన్నాయి కదా. ఒప్పుకోకుండా నడుస్తుంది అంటారు. అంటే నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చారు, ఒప్పుకోకుండా నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చారు. అయ్యా నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చారు, 3 ప్రభుత్వాలు మారినాయి. పోలవరం కంప్లీట్ అయింది, అయ్యాలా నడుస్తుంది. మరి కాళేశ్వరం కంప్లీట్ అయింది, పూర్తిగా ప్రాజెక్ట్ నడుస్తా ఉంది. ఇప్పుడు ఒకటి రాళ్ళు వేయాలని కూడా 100 రకాలు చెప్పొచ్చు. చాలా క్లియర్ గా గివ్ మీ 2 minutes ఆఫ్ టైం, ఐ గివ్ యూ క్లారిటీ. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎందుకు చేయలేదు? ల్యాండ్ అక్విజిషన్ అంత ఈజీగా ఉంటే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న మేము వచ్చిన దాంట్లో కూడా మిడ్ మానేజ్ ప్రాజెక్ట్ లో, ఇంకో మానేజ్ ప్రాజెక్ట్ లో తీసుకున్న వాటికి డబ్బులు ఇవ్వలేదు? మేము ఆ ప్రభుత్వం వచ్చిన సందర్భాలు చూసినాము. ఊరికే మాటలు చెప్పొద్దండి. నష్టం చేశారు కాదు. ఇదమిద్దంగా ఈ ప్రాజెక్ట్ లో ఎక్కడ తప్పైందో చూపి ఓ కేసు పెట్టు, విచారణ కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. మీరు కాళేశ్వరం కమిషన్ ముందుకు రమ్మంటే కేసీఆర్ గారు వచ్చారు, హరీష్ రావు గారు వచ్చారు. ఏ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈఎన్సీ దాకా చెప్పుకున్నారు. ప్రజల ముందు పెట్టు. అయ్యన్ని లేకుండా రాజకీయపరమైన విమర్శలు ఎందుకు? ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం నారాయణపేట పేరుతోటి 4,000 కోట్ల రూపాయలు పెట్టి కొడంగల్ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెడుతున్నారు. అది అవసరం లేదని చెప్పేసి ఇంజనీర్లు చెప్పారు, అందరు చెప్పినారు. మరి ఎందుకు చెప్తున్నారు? ఎవరి కోసం పెడుతున్నారు? అది దాని ఫీజిబిలిటీ ఎవరు అడగాల? కాబట్టి ఊరికే దోచుకున్నారు అని చెప్పడం కాదు, ఇష్టారీతిన నోట్ నెంబర్లు చెప్పడం కాదు. ఒక ఆయన 4 కోట్లు అంటాడు, 5 కోట్లు అంటాడు, 6 కోట్లు అంటాడు. ఇవాళ రామచంద్ర గారు 10 కోట్లు అంటాడు, 10 లక్షల కోట్లు అంటాడు అప్పు. ఏమన్నా మాట్లాడేటప్పుడు ప్రజలు వింటారు. రామచంద్ర నాయక్ గారు మీరు ఎందుకు కంప్లీట్ చేయలేదు తుమ్మిడి హెట్టి? ఏం సార్, మీ రామచంద్ర నాయక్ గారిని అడుగుతున్నాను, మీరు ఎందుకు కంప్లీట్ చేయలేదు? మీరు అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో, మహారాష్ట్రలో 3 చోట్ల కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఉన్నాయి. భరత్ గారు 2008లో 2005లో ప్రతిపాదన స్టార్ట్ అయింది. 2008లో పని మొదలు పెట్టినాం. 2008 తర్వాత 2013 వరకు దాదాపు 11 కోట్ల మరి వ్యయమైన పనులు జరిగినాయి. తమ్మిడిహట్టి ప్రతిపాదన కేంద్రానికి పంపించి అక్కడ సెంట్రల్ వాటర్ బోర్డ్ వారి అనుమతుల కోసం వెయిట్ చేస్తుండగానే అది వచ్చి ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. ఆ పర్మిషన్ కొంచెం జాప్యం కావడం, అక్కడ కొంత ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ లో ఉండే క్రమంలో కేసీఆర్ గారి ప్రభుత్వం రావడం, దానికి పెద్ద మోసం జరిగిన విషయం మేము చెప్తున్నాం. అక్కడ ముందేం చేశారంటే 2014లో అక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ చీఫ్ మినిస్టర్ ఉండే, ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ఉండే, కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉండే. అది బెస్ట్ టైం కదా మీరు ఒప్పించడానికి. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అనుకున్నాం. 2013లో మరి సెంట్రల్ వాటర్ బోర్డ్ పర్మిషన్ కోసం వేచి ఉండగానే మరి ఎన్నికలు రావడం, ఈలోపు ప్రభుత్వం మారడం, ఆ ప్రభుత్వం మారడం తెలంగాణకి ఒక శాపంగా మారడం, కేసీఆర్ గారు మరి ఆ ప్రతిపాదనను పక్కన పెట్టి
మరి ఒక బ్యారేజ్ ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక బ్యారేజ్ అంటే వాటర్ డైవర్షన్ కోసం వాడతారు తప్ప వాటర్ స్టోరేజ్ కోసం వాడరు. అదే విధంగా ఎలాంటి అనుమతులు రాకుండానే ప్రభుత్వమే దానికి పూచీకత్తు అని చెప్పేసి లెటర్ ఇచ్చి వీళ్ళు ఆదరబాదరగా పని మొదలు పెట్టాల్సిన అవసరం దేనికి వచ్చింది? ఉన్న తుమ్మిడెట్టి ప్రతిపాదన ఎందుకు తొంగలో దొక్కిరు? కొత్త ప్రతిపాదన మరి పర్మిషన్ రాకముందే రాష్ట్రం మేము సో ఇవన్నీ అవకతవకలు. ఇప్పుడు ఇంతకుముందు శ్రీధరెడ్డి గారు చెప్తున్నారు ఏ ఒక్క పెండింగ్ బిల్ ఇప్పుడు స్టూడెంట్స్ బెస్ట్ అవైలబుల్ స్టూడెంట్స్ ఫీజు చెల్లించలే, అదేవిధంగా విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ చేయలే, ఏ ఉద్యోగస్తునికి 20 తారీఖు దాకా జీతం ఇయ్యలేని పరిస్థితులు రాష్ట్రాన్ని తీసుకుపోయింది వాస్తవం కాదా? మరి మా ఓఆర్ఆర్ 30 సంవత్సరాల అంటే టాపిక్ ఎందుకంటే ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని చెప్పడానికి ఇవన్నీ కొన్ని మట్టి తుణుకలు చెప్తున్నా. ఆప్కో వాళ్ళు తెచ్చిన బతుకమ్మ చీరల బిల్లులు కూడా ఇప్పుడు మేము చెల్లిస్తున్నాం. వాళ్ళ సహాయంలో సర్పంచ్ చేసిన బిల్లులు కాంట్రాక్ట్ బిల్లులు మేము చెల్లిస్తున్నాం. దాదాపుగా ఇప్పుడు మెడికల్ కాలేజీలు టిమ్స్ అన్ని మేమే కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆర్థిక వ్యవస్థ ఎఫ్ఆర్బిఎం నాన్ ఎఫ్ఆర్బిఎం కింద దాదాపు 8.5 లక్షల కోట్లు, ఈ పెండింగ్ బిల్లులన్నీ లెక్కేస్తే దాదాపు ఇంకో 1.5 కోట్లు, దాదాపుగా 10 లక్షల వరకు ఇవన్నీ పెండింగ్ పెట్టేసి వారు సాధించింది ఏంటిది? గత 10 సంవత్సరాల్లో వారు కట్టిన కొత్తగా పరిశ్రమలు ఏంటి, కొత్తగా ప్రాజెక్టులు ఏంటి? మరి దాంట్లో ఇంత ధనం ఎటు డైవర్ట్ అయింది? విద్యుత్ కొనుగోలు చేయడంలో 80,000 కోట్ల మరి పెండింగ్ బిల్లు పెట్టిపోయారు. 80,000 కోట్లు కేవలం విద్యుత్ కొనుగోలు కోసం ఛత్తీస్గఢ్ కి పెండింగ్ పెట్టిపోయారండి. కాబట్టి కేసీఆర్ గారే దీనికి పూర్తి బాధ్యుడు. కేసీఆర్ గారు ఏనాడు క్యాబినెట్ మీటింగ్ పెట్టలే, ఆయననే క్యాబినెట్ ప్రభుత్వం మీద వచ్చింది కదా, మరి మీరు చేసేది చేయండి. ఇప్పుడు 15% లోటు వర్షపాతం ఉంది ఇవాళటి వరకు. చాలా చోట్ల పడలేదు, నాట్లు పడలేదు. మీరు ఆ మేడిగడ్డ అన్నారం సుందిలో వాడకుండా నిలిస్తారా, వాడి నిలిస్తారా అన్నదైతే మీ ముందు సవాల్ ఒకటి. రెండోది ఏంటంటే రాష్ట్ర 2 సంవత్సరాలు పడిందంటే గ్రౌండ్ వాటర్ తో మళ్ళీ ఈసారి కూడా అయితే గ్రౌండ్ వాటర్ ఇంకా చాలా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. గ్రౌండ్ వాటర్ కాకుండా భరత్ గారు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. భరత్ గారు వారి హయాంలైనా మా హయాంలైనా మిడ్మానేరు ఎస్ఆర్ఎస్పి నీళ్లతోనే చెరువులు నిండినాయి, వాటితోనే పంటలు పండినాయి. వారు లిఫ్ట్ చేసిన నీళ్లు 165 టీఎంసీలు అయితే దాంట్లో 63 టీఎంసీలు వరదలు వచ్చినప్పుడు మళ్ళీ కిందికి వదిలేరు. మిగతాదంతా బ్యారేజ్లలో వెన్నారం బ్యారేజ్, సుందిల బ్యారేజ్ లో కొంత ఉంది. అదేవిధంగా కొండపోచమ్మ సాగర్ లో కొంత వాటర్ ని మరి పంపింగ్ చేయడం జరిగింది. ఏనాడు వాళ్ళు కాలువేశం నీళ్లతోని కిందికి వ్యవసాయ రంగానికి కానీ అదేవిధంగా చెరువులు నింపడానికి కానీ వారు వాడలేదు. ఇది వాస్తవం. ఒక విషయం అండి, నేను ఒక విషయం ఇవాళ ప్రభుత్వం మీ చేతిలో ప్రజలు పెట్టిండ్రు. ప్రతి అంశాన్ని చెప్పాలండి. మొన్న హరీష్ రావు గారు అందరం ఉన్న ప్రెస్ మీట్ పెట్టారు. మా మీద కోపం ఉంటే గాని ఆ కన్నెపల్లి పంప్ హౌస్ ఆపరేట్ చేయండి, ఇక్కడ పాలమూరు రంగారెడ్డిలో ఉన్నటువంటి పంప్ హౌస్లు ఆపరేట్ చేయండి, మీరు అన్నట్టు మరి ఇబ్బందులు అవుతున్నాయి రైతులకు అనే విషయాన్ని చెప్తే ఆ రోజు దేవరకంద్ర ఎమ్మెల్యే గారు బస్సు రెడ్డి ఆయన మీరు వస్తే మీరు ఆన్ చేయకపోతే మేము ఆన్ చేస్తామని చెప్పినాం. కాళ్ళు కొడతాం, చేతులు కొడతాం అని మాడిండ్రు. తెల్లారి వైపు పంపులు ఆన్ చేసిండ్రు. ఇప్పుడు భరత్ గారు పంపులు ఎప్పుడు ఆన్ చేస్తారు అనేది కూడా లౌక్యం జ్ఞానం లేకపోతే పంపులు పైన వరదలు వచ్చినప్పుడు వరద జలాలని పంపింగ్ చేసుకోవడం కోసం పంపులు ఆన్ చేస్తారు. ఇప్పుడు వాటర్ నిల్వ ఉన్న వాటర్ ఎవరు పంపింగ్ చేయరు. మరి తెల్లారి ఎందుకు ఆన్ చేశారు? కలవకుర్తి వీళ్ళు అన్న ఇప్పుడు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి 2 days కు కలవకుర్తి నిన్న ఆన్ చేశారు. నిన్న సాయంత్రం కాళ్ళు కొడతాని చెప్పిండ్రు, ఫోటోలు దిగిండ్రు. నిన్న కలవకుర్తి ఆన్ చేశారు. కలవకుర్తి నిన్న మీకు సోయి ఉండాలి కదా. ఒకటి హరీష్ రావు గారు ఆ శాఖ నిర్వహించిన విషయం అందరికి తెలిసిందే. హరీష్ రావు గారికి ఈ శాఖలో ఉన్న అధికారులతోని తెల్లవారు ఏం జరుగుతుంది, ఈ వారంలో ఏం జరుగుతుంది అనేది మంత్రి గారి మన ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ గారి ఆలోచన విధానాలు, నెక్స్ట్ చేయబోతున్న కార్యక్రమాలు ప్రతిదీ వాళ్ళకి ఫీడ్బ్యాక్ పోతా ఉంది. మేము చేయబోయే ముందే ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టి మేకపోతు గాంభీర్యం వాళ్ళు నీళ్లు చెప్తేనే వదిలినామని చెప్పి ప్రకాష్ రెడ్డి గారు భరత్ గారు
ఒక నిమిషమే. ఇప్పుడు చాలా గొప్ప చెప్తున్నారు, సరే మాకు ముందు తెలుస్తుందంటే మీ ప్రభుత్వ విషయాలు బాగా తెలుస్తున్నాయని చెప్పి మీరు చెప్పుకోవడం దౌర్భాగ్యం ఒకటి. ఒక నిమిషం. పాయింట్ నెంబర్ 2, అన్ని బిల్లులు చేపిస్తామని చెప్తున్నారు. నేను రెండే ప్రశ్న అన్నిటి రన్నింగ్ గవర్నమెంట్ సమాచారం అనేది డెఫినెట్ గా మీరు కూడా మీరు చెప్పినప్పుడు సమాచారం. ఇప్పుడు ఒకటి ఆడ సరే పంపదులు, సరే నేను చెప్పినందుకన్నా పంపులు ఆన్ చేసినట్టు సంతోషం, రైతులు బాగుపడతారు ఒకటి. రెండవది, ఇప్పుడు అన్ని బిల్లులు మేము కడుతున్నామని చెప్పి ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. మీరు తెలంగాణ విభజన అయ్యి తెలంగాణ మన ఏర్పడిన రోజున వచ్చిన బిల్లులు మీరు చేసి పెట్టిన బిల్లులు కూడా మేము కట్టినాం, కట్టకుండా ఏం లేవు. సో రెగ్యులర్ ప్రాసెస్. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని బిల్లులు కట్టి నేను 2 ప్రశ్నలు అడుగుతున్నా మిమ్మల్ని. సర్పంచ్ల బిల్లు 60 సంవత్సరాల్లో 15 మంది చేసిన అప్పు ఎంత? 30,000. ఎన్నిసార్లు చెప్తారు? 10 సంవత్సరాలనే మీరు 10 లక్షలు ఆగండి. మీరు పరిశ్రమలన్నీ, మీరు ప్రాజెక్టులన్నీ, ఇప్పుడు కడెం భీమా, నట్టెంపాడు, కల్వకుర్తి, SLBC, సీతారామ ప్రాజెక్టు, తుపాకులగూడెం, మరి ఇవన్నీ పెండింగ్ పెట్టేసి మీరు కట్టింది ఏంటి? కట్టింది కేవలం లక్ష కోట్ల కట్టింది తప్ప కట్టింది ఇంత అప్పు దేనికి? సమ్మక్క సారక్క సాగర్ గాని అటు సీతారామ సాగర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిన వాటికి పోయి రిబ్బన్లు కట్ చేసి మేము చేసినామంటే ఎట్లా? ఒకటి. రెండవది, అదే ఇనే ఒక్క విషయం, నీ దండం పెడితే మధ్యలో వస్తే ఎట్లా? ఒకటే సూటి కట్టుతున్నా మిమ్మల్ని. మనము మన ఒక కార్యక్రమం చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా 9,230 స్కూళ్లలో పనులు స్టార్ట్ చేస్తే 3,000 స్కూళ్లలో పనులు కంప్లీట్ అయినాయి, మిగతా వాటిలో నడుస్తున్నాయి. చిన్న చిన్న వ్యక్తులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పనులు చేస్తే 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 20 లక్షలు, 10 లక్షలు అట్లా పనులకు సంబంధించి ఇలా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఓన్లీ కేసీఆర్ గారి మీద కోపంతో ఇవాళ నయా పైసా కూడా సరే బిల్లులు ఇదంతా మళ్ళీ వేరే టాపిక్ చర్చ కంక్లూడ్ చేయాల్సిన సమయం వచ్చింది. ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ప్రకాష్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలి. ప్రకాష్ రెడ్డి గారు చాలాసేపు మాట్లాడారు. ప్రకాష్